వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. ఈ రోజు నేను షేర్ చేసే రెసిపీ ఓట్స్ ఇడ్లీ. ఇది చిన్న పిల్లలకి హెల్తీగా చేసి పెట్టొచ్చు. లేదన్నా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా హెల్తీగా తిందాం అనుకున్న ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ఓట్స్ ఒక 1 కప్ తీసుకోవాలి. నెయ్యి గాని గీ గాని ఇవేమి వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బట్ అలా పెట్టేసి పక్కకి వెళ్ళకూడదు. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అన్ని ఈవెన్ గా ఫ్రై అవ్వవు అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సెపరేట్ గా వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. లేదన్నా నాలాగా మిక్సర్ జార్ లో వేసేసుకోండి, చల్లారిపోతాయి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్ లో 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పక్కనే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈవెన్ గా ఫ్రై అవ్వవు అనమాట. ఇది కూడా కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఈ బొంబాయి రవ్వ ఫ్రై అయ్యే లోపు ఓట్స్ చల్లారిపోయి ఉంటుంది. వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్ లా చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇలా పౌడర్ చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని రోట్లో గానీ మిక్సర్ జార్లో గానీ చిన్న అల్లం ముక్క స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి. లేదు ఆ ఫ్లేవర్ పంటి కింద పడితే నచ్చదు అనుకున్న వాళ్ళు ఫైన్ పేస్ట్ లా చేసుకోవచ్చు. ఇలా దంచుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్న ఓట్స్ వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న 1/2 కప్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని టేస్ట్ కోసం ఇక్కడ నేను కొన్ని వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు కట్ చేసుకున్న క్యారెట్, 2 స్పూన్స్ కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ పెరుగు 1 కప్ వరకు తీసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇష్టం ఉంటే జీరా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బ్యాటర్ అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. బొంబాయి రవ్వ పెరుగు మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పిండి కూడా చక్కగా నాని ఉంటుంది. 1/2 అవర్ తర్వాత చూస్తే పిండి అంతా హార్డ్ గా అయిపోతుంది. బొంబాయి రవ్వ ఓట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలానే ఇడ్లీలు వేయకూడదు. 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట. అండ్ ఇడ్లీస్ సాఫ్ట్గా ఫ్లఫీగా రావడానికి ఈనో యూస్ చేస్తున్నాను. ఈనో లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈనో వేస్తే గనక అప్పటికప్పుడు ఇడ్లీలు వేసేయచ్చు. లేదు బేకింగ్ సోడా యూస్ చేస్తున్నారు అంటే పెరుగు వేసినప్పుడు పెరుగులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసాక ఒక 1/2 అవర్ అన్న పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకోసం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి కొద్దిగా గీ అప్లై చేసుకొని ఇడ్లీలు వేసుకోవడమే. గీ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. సేమ్ ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. అంటే మరి పల్చగా రావు, కొద్దిగా మందంగానే వస్తాయి. స్టీమ్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం.